ఉద్యోగం రాదు, నా వల్ల కాదు అని నువ్వు అనుకున్నప్పటికీ ఉద్యోగం వచ్చే మార్గం ఒకటి దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. ఆరోగ్యం కుదుట పడదు, ఆరోగ్యం బాగుపడదు, అన్ని మందులు వాడేశాను, ఇక లాభం లేదు, నా పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నప్పటికీ ఆరోగ్యాన్ని పొందుకునే ఒక మార్గాన్ని దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. గర్భఫలం నా వల్ల కాదు, ఎన్ని మందులు వాడినా నాకు గర్భఫలం రాలేదు, డాక్టర్లు కూడా చెప్పేశారు ఇక నో ఛాన్స్ అని చెప్పేశారు అని వాళ్ళు చెప్పేసినా సరే గర్భఫలం పొందుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని నీకోసం దాచిపెట్టాడు. ఈరోజు నీ సమస్య ఏదైనప్పటికీ, అది ఎంత తీవ్రమైనది అయినప్పటికీ, నీకు అనిపిస్తుంది నా పని అయిపోయింది, ఇక నా జీవితంలో నేను తప్పించుకోలేను, నా జీవితంలో దీనిలో నుండి బయటపడలేను, ఈ అప్పుల్లో నుండి బయటపడలేను, ఈ అవమానం నుండి బయటపడలేను, ఈ కష్టాల నుండి బయటపడలేను, ఎందుకంటే నా చుట్టూ కష్టాలు మూగిపోయి ఉన్నాయి, అప్పులోళ్ళు మూగిపోయి ఉన్నాయి, అవమానం మూగిపోయి ఉంది, ఇక నేను బయటపడే ఛాన్స్ లేదు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ రోజు ఒక్కసారి ఊహించండి, ఆ కొండ వాళ్ళందరూ కలిసి యేసును వెళ్ళగొడుతూ ఎక్కడ తీసుకెళ్లారు? ఒక కొండ చర్య చివరి దాకా తీసుకెళ్ళిపోయారు. చివరి దాకా తీసుకెళ్ళిపోయి అందరూ కలిసి గెంటేస్తే ఏమైపోతాడు? యేసయ్య మాంతంగా పైనుంచి కింద పడిపోవాలి. వాళ్ళందరూ కలిసి పైకి వెళ్ళినా యేసుక్రీస్తు మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. అది యేసుక్రీస్తు యొక్క మార్గం. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎవరో ఏదో చేయాలనుకున్నప్పటికీ యేసుక్రీస్తు నువ్వు తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ మార్గం గుండా నువ్వు వెళుతున్నప్పుడు అందరూ చూస్తూ ఉండిపోతారు, కానీ వాళ్ళు నిన్నేమీ చేయలేరు. ఎలా తప్పించుకున్నావు, ఎలా బయటపడ్డావు, ఎలా విజయం సాధించావు, ఎలా ఉద్యోగం సంపాదించావు, ఎలా అప్పులు తీర్చుకోగలిగావు, ఎలా స్థిరపడగలిగావు, ఎలా గర్భఫలం పొందుకోగలిగాం, ఎన్నెన్నో ప్రశ్నలు ఎంతెంతో మంది వేస్తారు. అది దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మార్గం.